హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టాంట్గా ఎగ్స్ తోటి ఉగ్గాని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా 4 కప్పుల వరకు కడిగి పెట్టుకున్న బొంగుల్ని తీసుకున్నాను. జస్ట్ ఒకసారి వాటర్ పోసుకొని అందులో నుంచి వెంటనే తీసి బొంగులు పక్కకు పెట్టుకోవాలి. అవి 4 కప్పుల వరకు తీసుకున్నాను. దీనికోసం ముందు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండ్ 4 వరకు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి పొడవుగా చేయాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఉల్లిగడ్డ వేసి అది కొద్దిగా వేగిన తర్వాత అదేవిధంగా పచ్చిమిర్చి వేసి అది కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అండ్ మినపప్పు అండ్ శనగపప్పు కూడా వేసి అది కొంచెం వేగి అలా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో 3 స్పూన్ల వరకు పల్లీలు వేసి అది కూడా ఒక 3-4 మినిట్స్ వేగిన తర్వాత అందులో 2 ఎగ్స్ కొట్టి కొద్దిగా ఉప్పు వేసి పసుపు వేసి ఒక 5 నిమిషాల వరకు ఎగ్ ఉడికే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం కడిగి పక్కకు పెట్టుకున్న బొంగులతో కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్స్ తోటి ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇది చాలా త్వరగా అవుతుంది, హెల్త్కి చాలా మంచిది, డైట్ ఫాలో అయ్యేవారికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది రైస్ కాకుండా ఈ విధంగా బొంగుల్ని వాడటం వల్ల చాలా పోషక విలువలు మన బాడీకి అందుతాయి. అండ్ టైం లేనప్పుడు చాలా స్పీడ్గా అవుతుంది, చాలా బాగుంటుంది, చాలా తొందరగా చేసుకునే రెసిపీ ఇది. ప్రోటీన్ మంచిగా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.